హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళటి వీడియో ఏంటి అని అంటే 7 శనివారాల వ్రతం అనమాట వెంకటేశ్వర స్వామిది. ఇది ఫస్ట్ టైం కాదు నేను చేయడం, సెకండ్ టైం. ఆల్రెడీ 2 years బ్యాక్ చేశాను. నార్మల్గా ఈ పూజ చేయడానికి మనం పూజ చేసే దగ్గర మంచిగా శుభ్రపరచుకోవాలి. తర్వాత కొంచెం పేడ ఉంటుంది కదా, సో దానితో అలికిన తర్వాత ఇలా బియ్యం పిండితో ముగ్గు అయితే వేసేసుకున్నాను. తర్వాత కుంకుమ పసుపులతోని మంచిగా మనం ఆవు పాదాలు, శంకు, చక్రం ఇవన్నీ వేసేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటోకి అయితే మంచిగా తుడిచి బొట్లను అయితే పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పీట పెట్టేసి దానిపైన ఒక బట్టనైతే పరుచుకొని మంచిగా దానిపైన మనము ఇప్పుడే బొట్లు పెట్టేసుకున్నాం కదా ఫోటోకి, సో ఆ ఫోటో అయితే పెట్టేసి అక్కడ వెంకటేశ్వర స్వామిది మంచిగా ఫోటోకి వస్త్రం, పూలదండ ఇవన్నీ వేసుకోవాలి. సో ఈ పూజ చేయడం కూడా మరీ అంత కష్టమేం కాదు, ఈజీగా మనం పూజను అయితే చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామికి తులసి దళాలంటే ఇష్టం కాబట్టి తులసి దళాల మాలలు లేదా కొన్నే ఉంటే తులసి దళాలు కూడా మనం పెట్టుకోవచ్చు స్వామికి ముందు లేదా ఫోటోకి పెట్టేసుకున్న తర్వాత ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో ఫ్లవర్స్ని కూడా ఫోటోకి మంచిగా పెట్టేసుకుని దండ అయితే వేశాను, మల్లెపూల దండ. సో దండను కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా మనము మెయిన్ ఏ పూజ చేసినా ఫస్ట్ గౌరమ్మ అయితే చేస్తాం కదా, సో 2 ఆకులు తీసుకొని అందులో కొంచెం పసుపు అనేది వేసేసుకొని కొద్దిగా వాటర్ కలుపుకుంటూ గౌరమ్మని అయితే రెడీ చేసుకోవాలి. సో గౌరమ్మని రెడీ చేసుకొని వెంకటేశ్వరి స్వామి ఫోటో ముందు అయితే ఈ గౌరమ్మని అయితే పెట్టుకోవాలి. గౌరమ్మకి మంచిగా బొట్లు పెట్టేసుకొని వస్త్రం పెట్టేసుకోవాలి. ఇక్కడ మనము 5 రకాలు పెడతాం కదా సత్యనారాయణ కథ, ఏ వ్రతాలు చేసినా, లైక్ పసుపు కొమ్మలు, వక్క, బాదాం, ఇవన్నీ 5 రకాలు అక్కడ పెట్టేసుకున్నాను నేను. పెట్టుకొని వాటిపైన కొంచెం వాటర్ అనేది చిలకరించేసిన తర్వాత మంచిగా బొట్లు అనేవి పెట్టేసుకోవాలి. సో ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి వ్రతం ఎవరెవరైతే చేశారు, ఎలా చేశారు అనేది, ఇలాగైనా కొంచెం వేరేగా చేశారా అనేది కమెంట్ చేసి అయితే చెప్పండి. సో నేను ఇక్కడ వీటికి కడిగి కొంచెం వాటర్ అనేది చిలకరించి బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇలా ఈ 5 రకాలు కొంతమంది వారి పూజలో పెడతారు, కొందరు పెట్టరు. నేనైతే లాస్ట్ టైం చేసినప్పుడు కూడా ఇలా పెట్టాను కాబట్టి ఈ ఇయర్ కూడా నేను లాస్ట్ టైం ఎలా చేశానో అలాగే చేశాను అనమాట. నెక్స్ట్ మనకి 5 రకాలు అయితే 5 రకాలు, 2 రకాలు ఫ్రూట్స్ అనేవి దేవుడికి పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఫ్రూట్స్ పైన కూడా కొంచెం వాటర్ చిలకరించుకొని ఫ్రూట్స్కి కూడా మంచిగా బొట్లు అనేవి పెట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కమెంట్ అయితే చేసి చెప్పండి. సో నెక్స్ట్ టైం ఆ వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తానన్నమాట. మనము మెయిన్ ఈ పూజకి కావాల్సినవి బియ్యం పిండితో చేసిన ప్రమిదలు అన్నమాట. సో ఆ ప్రమిదల్ని ఎలా చేసుకోవాలి అని అంటే బియ్యం పిండిని మంచిగా బియ్యం అనేవి శుభ్రంగా కడుగు వేసుకొని ఎండకి ఆరేసిన తర్వాత మంచిగా గిర్ని పట్టించాలి. ఆ పిండిలో కొద్దిగా వాటర్ వేసేవారు, బనానా, ఇంకా బెల్లం, ఇవైతే బెల్లం, పాలు అయితే మంచిగా వేసేసి బియ్యం పిండిలో కలుపుకొని ఇందులో అస్సలు వాటర్ అనేవి వాడకుండా పాలతోనే మొత్తం ప్రమిదల్ని చేసుకోవాలి. సో ప్రమిదల్ని పెట్టడానికి నేనైతే ముందుగా ప్రమిదల్ని చేసేసుకొని మంచిగా బొట్లు పెట్టేసిన తర్వాత ఒక ప్లేట్లో తమలపాకుల్ని పెట్టి అందులో ప్రమిదల్ని పెట్టానన్నమాట. నార్మల్గా మనకి అందరూ ఇలా ఫోటో ముందు లైన్గా పీట మీద కూడా పెట్టేసుకోవచ్చు, కాకపోతే నేను ఇలా ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో తమలపాకులు పెట్టేసి ప్రమిదల్ని పెట్టేసి అందులో మనకి దీపం ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని పెట్టేసుకొని ఒత్తులను అయితే వేసుకున్నాను. ఈ ఒత్తులు కూడా నేను నార్మల్గా ఇంట్లోనే మేము చేస్తామన్నమాట. సో అదే 7 వరుసలు చేసి ఒక్కొక్క దాంట్లో 2 ఒత్తులను అయితే వేసేసుకున్నాను. తర్వాత మొత్తం పూజను అయితే సెట్ చేసేసుకున్న తర్వాత దీపాలు అనేవి వెలిగించేసి ఫస్ట్ గణపతికి అభిషేకం, తర్వాత లక్ష్మీమాత, విష్ణువుకి అభిషేకాలు ఫస్ట్ నార్మల్గా కడిగేసుకొని తర్వాత పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకున్నాను. అభిషేకం అనేది కంప్లీట్ అయిపోయాక మనం ఈ విష్ణుదేవత, లక్ష్మీమాత, ఇంకా గణపతిని మంచిగా తుడిచేసుకొని బొట్లు పెట్టేసుకొని మనకి ఫోటో ముందు అక్కడే ఒక చిన్న గిన్నెలో లేదా అలానే పీట మీద పెట్టేసుకోవాలి. సో అభిషేకం అనేది నాది కంప్లీట్ అయిపోయిందనమాట.
కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అక్కడ బొట్లు పెట్టేసి పువ్వులు పెట్టేసి అక్కడ దేవుళ్ళని అయితే పెట్టేశాను. తర్వాత గణపతికి వస్త్రం, విష్ణు లక్ష్మీ మాతకి కూడా వస్త్రం అనేది వేసుకొని పూలు పెట్టేశాను. తర్వాత పూజను అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా దీపాలు అనేవి వెలిగించేసుకొని. సో మీరు ఎలా చేశారో ఏంటి అనేది కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ మెయిన్ పత్రి కూడా ఉంటుంది కదా, పత్రిని కూడా దేవుడికి పత్రి పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీపాలను అయితే వెలిగించాను. నార్మల్గా అభిషేకం చేసేటప్పుడే దీపాలు వెలిగించాలి. నేను అంటే హడావిడిలో మర్చిపోయి ఫస్ట్ అభిషేకం చేశాక దీపాలు వెలిగించాను అనమాట. తర్వాత వెంకటేశ్వర స్వామిది బుక్ అనేది ఉంటుంది. అందులో మనకి వెంకటేశ్వర నామ స్తోత్రాలు, ఇంకా పద్మావతి నామ స్తోత్రాలు, లక్ష్మీ నామ స్తోత్రాలు ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ స్తోత్రాలని చదువుకోవాలి. ఫస్ట్ గురుబ్రహ్మ గురు విష్ణు అవన్నీ చదువుకొని స్తోత్రాలను చదివేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి వ్రతకథలో 5 అధ్యాయాలు ఉంటాయి అన్నమాట. సో ఈ 5 అధ్యాయాలు కూడా మనము చదువుకోవాలి. ఎవరికైతే ఇంకా వెంకటేశ్వర స్వామిది చదవడానికి ఇలా ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళు నార్మల్గా ఫోన్లో పెట్టేసి విని కూడా పూజనైతే చేస్తున్నారు. సో నేనైతే నార్మల్గా బుక్ అనేది చదివేసుకున్నాను. సో బుక్ అనేది చదవడం 5 కథలు అనేవి కంప్లీట్ అయిపోయాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి తోచినంత ప్రసాదం ఏదైనా పెరుగన్నం, పులిహోర, వడ ఏదైనా చేసి దేవుడికి అయితే పెట్టేసుకోవాలి. సో 5 అధ్యాయాలు అనేవి మనకి కంప్లీట్ అయిపోయాక కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం దేవుడికి స్వీకరించిన తర్వాత హారతి అయితే చేస్తాం కదా. సో హారతి అనేది దేవుడికి ఇచ్చేసిన తర్వాతకి మనము నార్మల్గా ఒక 2 లేదా 5 7 మందికి ఎలా మనకి వీలైతే అలా అంతమందికి పసుపు బొట్టునైతే ఇవ్వాలి. సో పసుపు బొట్టు ఇవ్వడానికి కూడా నార్మల్గా ఏం లేదు, 2 ఆకులు నార్మల్గా అన్ని పూజలు చేసినప్పుడు ఎలా పసుపు బొట్టు అయితే ఇస్తామో సేమ్ వెంకటేశ్వర స్వామి పూజకు కూడా అంతే. కాకపోతే ఈ వ్రతం 7 వారాలు చేసిన తర్వాత 8వ వారానికి మనము కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇక్కడ హారతి అనేది లోపల ఇచ్చేసాక బయట హాల్లో వెంకటేశ్వర స్వామి పెద్ద ఫోటో అయితే ఉంది. సో ఆ స్వామికి కూడా హారతిని ఇచ్చేసి తర్వాత మేమందరం హారతి అయితే తీసేసుకున్నాము. సో హారతి తీసుకున్నాక అందరికీ తీర్థ ప్రసాదాలు అవన్నీ ఇచ్చేసి తర్వాతకి పసుపు బొట్టునైతే ఇచ్చాను అనమాట. సో ఇలానే నా పూజ చేసే విధానం లేదా మీరు ఇంకా డిఫరెంట్గా చేస్తారా, ఎలా చేస్తారు అనేది కమెంట్ అయితే చేసి చెప్పండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్లో కమెంట్ చేయండి. నార్మల్గా నేనైతే అక్కడ మనం ఏదైతే కోరికను కోరుకుంటామో ఆ కోరికని కోరుకొని అక్కడ ముడుపులాగా కట్టేసి వెంకటేశ్వర స్వామి పూజ ప్రతి వారం చేస్తాం కదా శనివారం, అక్కడ దేవుడి దగ్గర అయితే పెట్టి పూజనైతే చేసుకోవాలి. సో మా ఇంటి దగ్గర వీళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిచేసి మా అత్త వాళ్ళ కూతురు కూడా ఉంది. సో వాళ్ళిద్దరిని పిలిచేసి ఒక 5 మెంబర్స్కి అయితే నేను పసుపు బొట్టుని ఇచ్చానమాట ఫస్ట్ వీక్. లాస్ట్ వీక్ మాత్రం ఒక 7 మెంబర్స్కి ఇస్తాను, ఎందుకంటే ఇది 7 శనివారాల వ్రతం కాబట్టి అలా 7 మెంబర్స్కి ఇద్దామని చెప్పేసి 7 మెంబర్స్కి అయితే లాస్ట్ టైం అయితే పెట్టాను అనమాట. సో ఈ ఇయర్ 8th వీక్ చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. 8th వీక్ అయితే ఉద్యాపన చేసేటప్పుడు అందరికీ ఫుడ్ కూడా పెట్టేసి ఉద్యాపన అయితే చేస్తానన్నమాట. ఫైనల్గా ఇలా నా వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.